వెల్కమ్ టు వినయ్ టాక్స్. ఈరోజు మనం సెకండ్ ఎపిసోడ్ మొదలు పెట్టబోతున్నాం. ఈ మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో ఓన్లీ భగవద్గీత ఇంట్రొడక్షన్ మాత్రమే చేశాము మరియు ఫస్ట్ శ్లోకం మాత్రమే చెప్పుకున్నాము. ఈరోజు మనము సెకండ్ శ్లోకం స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సెకండ్ శ్లోకం స్టార్ట్ చేసే ముందు ఇవాళ మార్నింగ్ జరిగిన ఒక సంఘటన చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నాకు ఒక తెలిసిన అతను కలిశాడు. ఆయన కలిసి ఏం చెప్పాడంటే, ఎందుకురా వినయ్ ఇవన్నీ మనకు, ఈ ఏజ్లో ఇవన్నీ అవసరమా అని అన్నాడు. నాకేమనిపించిందంటే, ఈ ఏజ్లో అంటే నాకు అర్థం కాలేదురా, మళ్ళీ చెప్పు అని నేను అన్నాను. ఈ ఏజ్లో అంటే ఇవన్నీ ముసలోళ్ళు అయినాక వినేది కదా అన్న టైప్లో మాట్లాడాడు. ఇది ముసలోడైనాక వినే విషయం కాదు. ఇది వాస్తవానికి ఇది ఏంది అంటే, ఇది ముసలోడైనాక తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ కాదు. ఎందుకు అంటే, ఈ భగవద్గీత అనేది మనం తెలుసుకుంటే మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ సూసైడ్లు తగ్గిపోతాయి. భగవద్గీత అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఫస్ట్ తగ్గిపోయేది ఏంటంటే సూసైడ్లు తగ్గిపోతాయి, ఈగో అనేది తగ్గిపోతుంది. ఇంకోటి సక్సెస్ ఫెయిల్యూర్ అనే పిచ్చి ఆలోచనలు తగ్గుతాయి. ఎవరైనా సక్సెస్ కావాలనే కోరుకుంటారు, తప్పు లేదు. కానీ ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేకపోతారు, సూసైడ్ చేసుకుంటారు. అదే ఈ భగవద్గీత అనేది వంటబడితే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సమానంగా చూస్తారు. అసలు వాస్తవానికి సక్సెస్ పోస్ట్పోండ్ అవుతుంది లేదా ముందే వస్తుంది, అంతేగాని అసలు ఫెయిల్యూర్ అనేది లేదు. ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఫాలో అవుతూ ఉంటే అది మన లాస్ట్ ఆఖరి శ్వాస వరకు ఆ లక్ష్యాన్నే పట్టుకొని గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఎప్పుడైతే మధ్యలో వదిలేసి పక్కకు తప్పుకుంటారో దాన్నే ఫెయిల్యూర్ అంటారు. కాబట్టి భగవద్గీత ఎప్పుడైనా మనకు సక్సెస్ అనేది నేర్పుతుంది. సో వీటితో పాటు ఇంకా కొన్ని సద్గుణాలను నేర్పుతుంది. ఇవి ఒక ముసలోడు తెలుసుకొని సాధించేది ఏముంది? ఇవి వయసోడు తెలుసుకునేదా, ముసలోడు తెలుసుకునేదా? కృష్ణ పరమాత్మ అర్జునుని అడ్డం పెట్టుకొని మన యూత్ అందరికీ భవిష్యత్తులో ఉపయోగపడాలని ఈ జ్ఞానాన్ని మనకు అందించిర్రు. ఈ జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇది కొంతమంది ముసలోళ్ళు పట్టుకునేసరికి అది వాళ్ళు తెలుసుకునేది, వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి కాలక్షేపం కోసం వాడుకునేది అని ఒక పిచ్చి ఆలోచనలు ఉన్నారు. ఇది ముసలోళ్ళు తెలుసుకునేది కాదు, యూత్ తెలుసుకునేది మాత్రమే. మన యువతరం కోసం ఉన్న గ్రంథమే ఇది. సో ఇది మనకు నేర్పేది ఏంటంటే, ఫైనల్గా మనకు ఒక ధర్మం యొక్క తత్వాన్ని నేర్పుతుంది. ఆ ధర్మం యొక్క తత్వం ఏంటిదంటే, ఇక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక గొప్ప ఐడియాలజీని మనకు అందిస్తుంది. ఆ ఐడియాలజీ ఏ విధంగా ఉంటుంది అంటే ధర్మబద్ధంగా ఉంటుంది. అంటే అది ఎలా అంటే, ఇప్పుడు మనము జీవితంలో ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అది చేస్తూ మనతో పాటు 10 మంది కూడా ఎదగాలి అన్న ఒక భావన మనకు మొదలవుతుంది. వాటితో పాటు మనం జీవితంలో ఎదిగిన తర్వాత నలుగురికి సాయం చేయాలి, మన వల్ల నలుగురు బాగుపడాలి. అదే దేశానికి సేవ చేయడం అంటే. అంతేగాని దేశం అంటే ఇప్పుడు ఒక సినిమాలో చూపించినట్టు, ఇప్పుడు అపరిచితుడు సినిమా కానీ, శివాజీ సినిమాలో కానీ ఒక్కనే ఉండి దేశం మొత్తాన్ని ఏదో చేస్తా, అది సినిమాలలో. రియాలిటీగా నువ్వు జీవితంలో 4-5 మందికి సాయం చేసే స్థాయికి ఎదుగు, అది దేశానికి సేవ చేసినట్టే. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. మన భగవద్గీత మనకు నేర్పేది ఇదే. ఇది ఏ టైప్లో అనేది మన జీవితంలో అనువదించుకోవాలి అనేది మీకు క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది తెలుసుకోవడం, ఇది ముసలోళ్ళు తెలుసుకునేది మనకు సంబంధించింది కాదు. ఇది ఎవడో చనిపోతే వాళ్ళ ముందు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఒక డెక్ పెట్టేది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళ విషయాలు వినకండి. దయచేసి ఈ భగవద్గీతను తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఇక్కడితో వదిలేద్దాం. ఇప్పుడు ఇక మనము సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. మన సబ్జెక్ట్ ఏంటిదంటే, నిన్న ఫస్ట్ శ్లోకంలలో ధృతరాష్ట్ర మహారాజు ఏం చెప్తారు? సంజయునితో అంటాడు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర భూమిలో, ఆ యుద్ధ భూమిలో మన వాళ్ళు
పాండవులు ఏం చేస్తున్నారు అంటే మన వాళ్ళు వేరు పాండవులు వేరు కాదు. అందరూ ఆయన పిల్లలే. ఇప్పుడు పాండవులు కూడా వాళ్ళ తమ్ముని పిల్లలు కాబట్టి ఆయన పిల్లల కిందకే పోతారు. ఇంకా అందులో ఆ పాండవుల తండ్రి లేడు, పాండు మహారాజు లేడు కాబట్టి ఇక్కడ మీది మాది అనే భావన, ఈ పిచ్చి వాదనలు పక్కకు పెట్టేసుకోవాలి. మన ఫస్ట్ కుటుంబంలో ఉన్న అందరూ మన వాళ్ళు మనము అన్న భావనతోని ఉంటేనే అందరూ సుఖంగా ఉంటారు. ఇక రెండో శ్లోకం వచ్చే వరకు, దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అని సంజయుడు చెప్తాడు. ఎవరితోని? ధృతరాష్ట్రంతోని. ఆ సంజయుడు ఏమని చెప్తాడంటే, యుద్ధ భూమిలో దుర్యోధనుడు ద్రోణాచార్య గురువు వైపు వెళ్ళి అక్కడ నిల్చున్న పాండవ సైన్యం మొత్తాన్ని చూడండి. ఆ పాండవుల్లో గొప్ప గొప్ప వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు, చాలామంది ధర్మాత్ములు ఉన్నారు. వాళ్ళు ఎంత గొప్ప వీరులు అంటే చాలా తెలివైన వాళ్ళు, ఒక గొప్ప వ్యూహంతో ముందున్నారు. ఆ వ్యూహం వేసింది ఎవరు? దృష్టద్యుమ్నుడు. ఆ దృష్టద్యుమ్నుడు వేసిన వ్యూహం ప్రకారం పాండవులు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మన వైపు అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు వాస్తవానికి అక్కడ పాండవుల వైపు 7 అక్షోహిణి సైన్యాలు ఉన్నాయి, కౌరవుల వైపు 11 అక్షోహిణి సైన్యాలు ఉన్నాయి. అంటే వాస్తవానికి ఎవరు భయపడాలి? పాండవులు. కానీ ఇక్కడ భయపడుతుంది ఎవరు? దుర్యోధనుడు. యాక్చువల్గా దుర్యోధనుడు గురువు వైపు వెళ్తున్నప్పుడు గురువుకి నమస్కరించాలి. నమస్కరించకుండా వాదిస్తుండు అంటే అది దుర్యోధని అహంకారం అనేది మనకు తెలుపుతుంది. ఆ దుర్యోధని అహంకారము ఏ టైప్లో ఉంటుంది అంటే, మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఫస్ట్ అధ్యాయంలో, ఈ మొదటి అధ్యాయంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఫస్ట్ చాప్టర్ మొత్తం క్వశ్చన్స్ అన్నట్టు, మిగతా 17 చాప్టర్స్ మొత్తం ఆన్సర్స్ అన్నట్టు. అయితే ఎందుకని ఇవి క్వశ్చన్స్ వైజ్గా ఉన్నాయి అని అంటే, ఈ ఫస్ట్ చాప్టర్లలో ఏదో ఓన్లీ కృష్ణుడు అర్జునుడు మాత్రమే మాట్లాడుకోరు. ఇక్కడ ఎవరెవరు మాట్లాడినరు? ఫస్ట్ ధృతరాష్ట్రుడు, సెకండ్ సంజయుడు, థర్డ్ దుర్యోధనుడు, ఫోర్త్ ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇక మీరు చూస్తూ ఉంటారు రాను రాను. సో ఇక్కడ వీళ్ళ మాటలలోనే వీళ్ళ మెంటాలిటీ, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ బుద్ధులు ఏందనేది బయటపడుతూ ఉంటాయి. దీని తర్వాత రెండో చాప్టర్ స్టార్ట్ అయిన తర్వాత 11వ శ్లోకం నుండి ఇక కృష్ణ పరమాత్మ మాట్లాడడం మొదలు పెడతాడు. అక్కడ ఇంకా పరమాత్మ మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మిగతా వాళ్ళ మానవుల మాటలకి పరమాత్మ మాటలకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది మీరు చూస్తారు. చూడడమే కాదు, ఆశ్చర్యపోతారు కూడా. కాబట్టి ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి శ్లోకంకి, ఈ ఫస్ట్ చాప్టర్లో ఉన్న ప్రతి శ్లోకంకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ మాటలు ఎందుకు అట్లా వస్తున్నాయి, ఇప్పుడు దుర్యోధనుడు ఆ విధంగా ఎందుకు మాట్లాడిండు, అలా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అనేది మీకు ఉదాహరణ చెప్తాను. పూర్వం ఒకసారి యుద్ధం స్టార్ట్ అయ్యి కొన్ని రోజుల ముందు వాళ్ళు ఇప్పుడు మనం టీంని సెలెక్ట్ చేసుకుంటారు కదా ఐపీఎల్లలో, ఆ టైప్లల్లో ఇక పాండవులు కానీ కౌరవులు కానీ ఒక్కొక్కరు వాళ్ళది సైన్యంని ఇంకా మిగతా సామంత రాజులని వాళ్ళ వీళ్ళని జమ చేసుకుంటూ ఉంటారు యుద్ధం కోసం. అలా కౌరవులు 11 అక్షోహిణి సైన్యాలను జమ చేసుకున్నారు, పాండవులు 7 అక్షోహిణి సైన్యాలను జమ చేసుకున్నారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, పాండవులు 7 అక్షోహిణి సైన్యాల్లో ఉన్న వాళ్ళంతా ధర్మాత్ములు. వాళ్ళు ప్రాణాలకు తెగించి మరీ వచ్చిండ్రు వాళ్ళ కోసం. యుద్ధం స్టార్ట్ అయ్యే కొన్ని రోజుల ముందు ఒక సంఘటన జరుగుతుంది. ఒకరోజు అనుకోకుండా ఒకవైపు అర్జునుడు, ఇంకోవైపు దుర్యోధనుడు కృష్ణ పరమాత్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తారు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే బిఫోర్ దుర్యోధనుడే ముందు వస్తాడు. దుర్యోధనుడు ముందు వచ్చి అక్కడ నిల్చుంటాడు, కృష్ణ పరమాత్మ పడుకొని ఉంటాడు. అయితే నేను కృష్ణ పరమాత్మ కాళ్ళ దగ్గర నిల్చోవడం ఏంది, పడుకున్నప్పుడు నేను అక్కడ అవతల వైపు నిలబడతా అని తల వైపు నిలబడతాడు. దాని తర్వాత కొద్దిసేపటికే అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి కృష్ణ పరమాత్మ కాలు జాప్ ఎక్కడైతే పన్నాడో అటువైపు నిలిచి ఉంటాడు.
అప్పుడు కృష్ణ పరమాత్మ మేల్కొస్తుంది. కృష్ణ మ- అప్పుడు కృష్ణ పరమాత్మ నిద్రల నుంచి లేచిన తర్వాత అర్జున ఎప్పుడు వచ్చినావు అని మాట్లాడతారు. ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు నీ సపోర్ట్ కావాలి అని అడుగుతాడు ఈ యుద్ధంలో. అప్పుడు దుర్యోధనుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఇన్వాల్వ్ అయ్యి ముందు వచ్చింది నేను, సపోర్ట్ కావాల్సింది నాకు, నేను ముందు అడిగినట్టే, నేను ముందు వచ్చిన కాబట్టి నేను ముందు అడుగుతున్నాను, నేను ముందు వచ్చినాను కాబట్టి నువ్వు నాకే ముందు సపోర్ట్ చేయాలి అని అంటారు. కానీ నాకు కనబడింది మాత్రం మొదట కనబడింది అర్జునుడు మాత్రమే అని కృష్ణ పరమాత్మ అంటాడు. అప్పుడు అర్జునుడు ఇన్వాల్వ్ అయ్యి దుర్యోధనుడు చెప్పింది నిజమే పరమాత్మ, మొదట వచ్చింది అయితే దుర్యోధనుడే కాబట్టి ఆయనకే సపోర్ట్ చేయండి మీరు అని అంటాడు. అయితే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు, ఒక వింత మాట చెప్తాడు. సరే మీకు నేను సపోర్ట్ చేస్తాను కానీ యుద్ధం మాత్రం చేయను అని అంటాడు. పక్క నుండి మంటే ఉంటాను కానీ యుద్ధం మాత్రం చేయనని కృష్ణ పరమాత్మ అంటాడు. అంటే ఇక దుర్యోధనుడు కృష్ణ పరమాత్మ అని అంటాడు, నువ్వు యుద్ధం చేయనప్పుడు నీ సపోర్ట్ నాకెందుకు అని దుర్యోధనుడు అని వెళ్ళిపోదాం అనుకుంటాడు. అదే సమయంలో కృష్ణ పరమాత్మ అంటాడు, ఒక టెస్ట్ పెడతాడు వాళ్ళిద్దరికి, అర్జునునికి దుర్యోధనునికి వాళ్ళిద్దరి బుద్ధులకు ఒక టెస్ట్. అది కానీ ఆ టెస్ట్ వాళ్ళిద్దరికి తెలియదు. అది ఎలాంటిదంటే, సరే నేను యుద్ధం చేయను కానీ నా సైన్యాన్ని ఇస్తాను, నా సైన్యం వచ్చి మీకు యుద్ధంలో మీకు సపోర్ట్ చేస్తారు. అయితే మీకు నేను ఎవరికి కావాలి, నా సైన్యం ఎవరికి కావాలో కోరుకోండి అని అంటారు. దుర్యోధనుడు అంటాడు, నాకు సైన్యాన్ని ఇచ్చేసాయి, ఎందుకంటే నువ్వు ఎట్లాగో యుద్ధం చేస్తలేవు కాబట్టి నీ సైన్యాన్ని నాకు ఇచ్చేసాయి, నాకు సపోర్ట్ చేయమను, నువ్వు అర్జునుడికి సపోర్ట్ చేసుకో అంటాడు. అర్జునుడు అంటాడు, అవును పరమాత్మ, సైన్యం నాకు అవసరం లేకపోయినా పర్లేదు, నీ సపోర్ట్ నాకు ఉంటే చాలు, నువ్వు పక్కన నుంచొని ఉంటే చాలు అని అర్జునుడు అంటాడు. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, పరమాత్మ మనకు యుద్ధం చేయకపోయినా సరే, మనకు సపోర్ట్ చేయకపోయినా సరే, పరమాత్మ కళ్ళు మన మీద పడితే చాలు, మనము విజయం సాధించినట్టే. ఇంకా అంటే పరమాత్మ మీద ఎంత నమ్మకం ఉంది అర్జునునికి అనేది మనం నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఇప్పుడు ఈ టైప్లో జరిగింది సంఘటన పూర్వం. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ భూమిలో ఉన్నారు. అయితే ఈయనకు దుర్యోధనునికి ఇంత పెద్ద సైన్యం పెట్టుకొని ఎందుకని భయపడుతున్నాడంటే, యుద్ధం మొదలు కాక ముందుకేమో మేమే గెలుస్తాం, మాకు 11 అశ్వయుని సైన్యాలు ఉన్నాయి అని ధైర్యంతో ఉన్నాడు. ఇప్పుడు పిచ్ మీద దిగినాక, అంటే ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ పిచ్ మీద దిగినాక ఇంకోలా ఉండొచ్చు, పిచ్ మీద దిగక ముందుకు వేరు. ఎన్ని మాటలైనా చెప్తారు, బ్యాట్ పట్టుకొని పిచ్ మీద దిగినప్పుడు తెలుస్తుంది ఆ ప్లేయర్ యొక్క స్థితి ఏందనేది. సేమ్ ఇక్కడ అదే సంఘటన దుర్యోధనునికి జరిగింది. ఏమిటంటే, అక్కడ 7 అశ్వయుని సైన్యాలు ఉన్నాయి, వాళ్ళు గొప్ప గొప్ప వీరులు ఉన్నారు, అంత ధర్మాత్ములు ఉన్నారు, అందులో వాళ్లకు దేవతలు మహర్షుల యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి, మళ్ళీ నాకు లేవు, కాబట్టి మనం గెలవగలుగుతామా అని ఆయన మనస్సులో ఉన్న సందేహం. ఇక్కడ మళ్ళీ ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు ఇంత గొప్ప మహావీరులు ఉన్నాక కూడా ఎందుకని ఆయన భయం కలుగుతుంది ఆయనకు? ఎందుకని అని అంటే, మొదటి కారణం, ఇప్పుడు మనము ఎన్ని తప్పులు చేసినా, కోర్టుల కేసులు వేసినా, అవతల శత్రువు మీద ఖర్చు పెట్టైనా సరే, దొంగ సాక్ష్యాలు తెప్పించుకొని అయినా సరే, ఏదో ఒక విధంగా కేసుని గెలవచ్చు, చట్టం నుంచి మనం తప్పించుకోవచ్చు. కానీ చిత్తం నుంచి తప్పించుకోలేడు మనిషి. చిత్తం అంటే ఏంది? మనస్సు నుంచి అతని మనసుకు తెలుసు, ఎవరికి? దుర్యోధనునికి, నేను ఎన్ని తప్పులు చేసినాను, ఇది సామాన్యమైన తప్పులు చేయలే, ఎన్నో తప్పులు చేసినాను, ఈ తప్పుల వల్ల ఏ రోజు కూడా ఆయన ప్రశాంతత లేడు. అన్ని సౌకర్యాలు, వస్తువులు, సైన్యం అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత అనేది లేదు. ఎప్పుడు ఆయన సుఖంగా ఎప్పుడు లేడు. ఆయన ఒకవేళ యుద్ధం ఓడిపోతే పరిస్థితి ఏంది? అంత కీడు శంకిస్తుంది అన్నట్టు. ఇట్లా ఎవరికి వస్తుంది అని అంటే, తప్పు చేసిన వాడు, అధర్మం సైడ్ రెగ్యులర్గా వెళ్ళేవాడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో, ఇప్పుడు ఎవరైతే ఒక 100 కోట్లు స్కామ్ చేసిండు, వాడు ఆ 100 కోట్లకు వాడు సెక్యూరిటీ అవుతాడు తప్ప ఆ 100 కోట్లు వీనికి సెక్యూరిటీగా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వాడు స్కామ్ చేసి సంపాదించండు కాబట్టి.
అదే స్కామ్ చేయకుండా నిజాయితీగా ఓ 50 లక్షలు వాడు సంపాదించుకొని బ్యాంకులో జమ చేసుకున్నాడు. వానికి ఏ భయం ఉండదు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఏ తప్పు చేయలేడు, లీగల్గానే సంపాదించుకుండు కాబట్టి. సేమ్ ఇక్కడ జరుగుతున్న సంఘటన కూడా అదే. అక్కడ పాండవులు 7 అక్షోహిణి సైన్యాలతో కూడా ధైర్యంగా ఉన్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు ధర్మాత్ములు కాబట్టి. ధర్మాత్ముడు ఎప్పుడైనా ధైర్యంగానే ఉంటాడు, భయపడడు. అధర్మం చేసిన వాడే భయపడతాడు. సంథింగ్ తెలియని ఆటోమేటిక్ అదే ఒక భయం వస్తుంది. సో ఈ రెండిటికి ఒక డిఫరెన్స్ అనేది ఈ శ్లోకం నుంచి మీకు అర్థం కావాల్సింది. ఇంకా మిగతా శ్లోకాలు ఎలా ఉంటాయి, ముందు ముందు ఎలా ఎలా డిఫరెంట్ సంఘటనలు జరుగుతాయి, దాని నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటిది, ఆ పాయింట్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అనేది మీరు చూస్తూ ఉంటారు రేపటి నుండి. సో ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ సెకండ్ శ్లోకం మీకు అర్థమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హింద్.